నోటికి వాక్కులు అందించండి. జ్ఞానం పొదువుగా ఉంది, జ్ఞానం దయచేయమని వేడుకుంటున్నాం. ఆత్మ సంబంధమైన విషయాలను ప్రభా మరి నమ్మకంగా ఈ పరిశుద్ధాత్మ మీద ఆధారపడి చేయడానికి మమ్మల్ని అందరినీ బలపరచండి, కనికరించండి. 25th జరగబోయేటటువంటి చిల్డ్రన్ రిట్రీట్ లో మీ సన్నిధి మాతో ఉంచండి. జ్ఞానానికి ఆధారమైన దేవ, మీ జ్ఞానంతో పిల్లలకు ప్రభా మీ యొక్క వాక్య భాగాలు వారి హృదయాల్లో నాటడానికి కావలసిన కృప దయచేయండి దేవ. వాళ్ళ జీవితకాలం అంతా ఇవి పనికొచ్చే విధంగా తండ్రి మీరు యొక్క ప్రోగ్రామ్ ని మీరే రూపొందించాలని వేడుకుంటున్నాం. మరి తండ్రి పిల్లలు కూడా టీచర్స్ ఎంతో ఆశ ఆసక్తి కలిగి మీ పరిచయం చేయాలని ఆయన ఉంటున్నారు. వారిని మీరు బలపరచండి, దీవించండి, ఆదుకోండి తండ్రి. మంచి బోధకుడిగా మీరు ఉంటున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ వాగ్దానాన్ని బట్టి వందనాలు. మీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశం పొందుదురు. మీ పిల్లలకు అధిక విశ్రాంతి. మీతో యుద్ధం చేసేవారికి యుద్ధం చేస్తాను, మీ పిల్లలను రక్షిస్తానన్నారు దేవా. శత్రు కార్యాలు లేకుండా మీ కార్యం చేయడానికి కావాల్సిన శక్తిని, బలాన్ని, జ్ఞానాన్ని దయచేయండి. మీరే బోధించండి. పిల్లలకి, చిన్న పిల్లలకి ఎలాగో చెప్పాలి, యవనస్తులైనటువంటి టీచర్లకు కూడా మీ జ్ఞానం ఇచ్చి ఆదుకోమని వేడుకుంటున్నాం. ఈ రోజునైనా తండ్రి లెసన్స్ లోకి వెళ్తూ ఉంటుండగా కొంత అవుట్లైన్ డిస్కస్ చేయడానికి మీకు కృపను దయచేయమని, అవసరమైన సంగతులు మాకు అనుగ్రహించమని, ఆది అంతం మీరే ఉండి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మనం సేవా భారత్ నుంచి తీసుకున్నామని చెప్పాం కదా. ఇవి బుక్స్, యేసుతో సమావేశాలు అనేటటువంటి పుస్తకాలు. ఇవన్నీ PDF లో కూడా పెట్టబడి ఉన్నాయి, చాలా మంది చూసుంటారు. ఇవి 5 numbers లో ఉన్నాయి. ఇది నంబర్ 1 బుక్. అలాగే ఇదే క్యాప్షన్ తోటి నంబర్ 2, నంబర్ 3, 4 and 5 ఉన్నాయి. బట్ మనము 5ది ఇప్పుడు చూడడం లేదు, ఎందుకంటే అది పెద్ద పిల్లల కోసం, అందుకని దాన్ని పక్కన పెట్టాము. ఈ 4 పుస్తకాల్లోంచి తీసుకుంటున్నాము. ఈ 4 పుస్తకాల్లో కూడా దాదాపు అన్ని లెసన్స్ అదే క్యాప్షన్ తో ఉన్నాయి. కాకపోతే వాళ్ళ ఏజ్ లెవెల్ ని బట్టి టీచింగ్ అనేది మారుతూ వస్తుంది. అందుకని ఈ రోజు మీరు చెప్పబోయేటటువంటి ఆ మొదటి లెసన్ గురించి నేను చెప్పాలని చెప్పేసి అనుకుంటున్నాను. నిన్న మెయిన్ లెసన్ లో 2 టాపిక్స్ కవర్ చేశాం. అది జనరల్ క్లాస్ గా ఉంటుంది కాబట్టి అందరికీ దాన్ని ఉపయోగించడం జరుగుతుంది. పాటలు పాడి యాక్షన్ సాంగ్స్ అంతా చెప్పిన తర్వాత మెయిన్ లెసన్ జరుగుతుంది. అది అయిపోయిన తర్వాత క్లాసెస్ కి ప్రొసీడ్ చేస్తారు, డివైడ్ చేసి. అప్పుడు మీరు చెప్పాల్సినటువంటి మొదటి పాఠం టీచర్స్. మరి ఈ 1 బుక్ లో ఉండేటటువంటి విషయం చెట్టు మీద పొట్టివాడు తర్వాత 2వ నంబర్ పుస్తకంలో చెట్టు మీద ధనవంతుడు అనే క్యాప్షన్ తో ఇచ్చాడు. చెక్కయ్య ఉదంతమే. తర్వాత 3వ నంబర్ బుక్ లో యేసు మరియు చెక్కయ్య అని ఇచ్చాడు. 4వ దాంట్లో క్షమించువాడు యేసు మరియు చెక్కయ్య అని చెప్పేసి ఇలాగే ఇచ్చాడు. అందుకని అంటే పిల్లలకి, చిన్న పిల్లలకి ఈ 4 నుంచి 6 సంవత్సరాల లోపు అంటే జూనియర్స్ అవుతారు వీళ్ళు. వీళ్ళకి 1వ నంబర్ బుక్ లో ఉండేటటువంటి కథ మనం చెప్తాము. చెట్టు మీద పొట్టివాడు అంటే వాళ్ళకి కొద్దిగా ఇంట్రెస్టింగ్ గా, ఫన్నీగా ఉంటాయి కదా, వింటారు. అందుకని ఈ కథ జూనియర్స్ కి చెప్పేటప్పుడు చెట్టు మీద పొట్టివాడు, దీన్ని మనం ఏం చేయొచ్చు అంటే ఒక ఎనాక్ట్మెంట్ అంటే రోల్ ప్లే లాగా కూడా చేయొచ్చు. ఎట్లాగా, ఒక కుర్చీ పెట్టి అదే చెట్టు అనుకొని దాని మీద ఒకడిని ఎక్కించి పొట్టి పిల్లోడిని మరి యేసు ప్రభు వచ్చినట్టుగా ఆయన్ని దిగమని చెప్పినట్టు కూడా పిల్లల్ని చేయమంటే చెప్పేస్తారు. ఇది లూకాసు వార్త 19వ అధ్యాయం 1 నుంచి 10వ వచనం వరకు ఉంది. అందుకని ఈ 1 నుంచి 10వ వచనం వరకు బాగా చదవాలి, అందరూ చదవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఏ లెవెల్ వాళ్ళకి చెప్పాల్సి వచ్చినా ముందు బేసిక్ మాత్రం సోర్స్ మనం బైబిల్లో నుంచి తీసుకోవాలి. బైబిల్లో ఉండేటటువంటి లూకాసు వార్త 1వ అధ్యాయం 10వ అధ్యాయం 1 నుంచి
10 వచనాలు, లూకాసు వార్త 19వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు మనం చదివితే మనకు ఎలాగా యేసుక్రీస్తు వారు తర్వాత జక్కయ్య వాళ్ళ ఎన్కౌంటర్, జక్కయ్యని ఎలాగ ఎన్కౌంటర్ చేశారు జీసస్ అనేది మనకు అర్థం అవుతుంది. చిన్నపిల్లలకి చెప్పేటప్పుడు అది ఫన్నీగా చెప్పొచ్చు అనమాట. ఆయన ఒక ట్యాక్స్ కలెక్టర్ అయినా కూడా యేసు ప్రభుని చూడాలనేటటువంటి ఆయన కోరిక ఎలా ఉందంటే ఆయన తన పాదాన్ని కూడా మర్చిపోయాడు, చెట్టు ఎక్కేశాడు. పొట్టోడు చెట్టు ఎక్కేటప్పుడు ఏం చేస్తాడు, జారి జారి పడతాడు. అలాగా పిల్లలకి మనం వాళ్ళకి నవ్వు వచ్చే విధంగా వాళ్ళని ఆ కథలోకి తీసుకెళ్ళిపోవాలన్నమాట. అందుకని ఒక కుర్చీ వేసి ఒక పిల్లోడిని, చిన్న పొట్టి పిల్లోడిని ఎక్కించి వాడు జారిపోతున్నట్టు మళ్ళా పైకి ఎక్కినట్టు తర్వాత జీసస్ వచ్చి పిలిచినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. అంటే మీ స్కిల్స్ అన్ని ఇక్కడ ఉపయోగించవచ్చు. కథ చెప్పేటప్పుడు మనకు కావాల్సినటువంటి నైపుణ్యాలన్నీ కూడా మనం యాక్షన్ చేసి కూడా చూపించవచ్చు అన్నమాట. ఎందుకు చెట్టు ఎక్కాలనుకున్నాడు? అక్కడ చాలా మంది ఉన్నారు. జీసస్ ని చూడడానికి వచ్చాడు కానీ జీసస్ కనపడడంలా. ఎందుకంటే గుమికూడు ఉన్నారు జనాలందరూ. జీసస్ వచ్చినప్పుడు ఎవరు వస్తారు అని వాళ్ళని అడగాలి. పిల్లల్ని మనం ప్రశ్నలు వేస్తే వాళ్ళు చక్కగా చెప్తారు. కొంతమందికి ఆల్రెడీ చాలా సార్లు విని ఉంటారు కాబట్టి ఈ జక్కయ్య ఉదాహరణతో వాళ్ళు ఈజీగా మనకు ఆన్సర్స్ చేస్తారు. ఎవరెవరు ఉంటారు యేసు ప్రభు చుట్టూ అలాగ అడగచ్చు అన్నమాట. శిష్యులు ఉంటారు, శాస్త్రులు, పరిసయ్యులు ఉంటారు, తర్వాత వచ్చేసి ఆ జన సమూహం ఉంటారు. అంతేకాకుండా రోగులు అందరినీ మోసుకొని వచ్చిన వాళ్ళు ఉంటారు. కొంతమంది ఈపుల మీద మోసుకొస్తారు, కొంతమంది గుడ్డగట్టి డోలీలాగా లేకపోతే కావిళ్ళ మీద మోసుకొచ్చే వాళ్ళు ఉంటారు. పరుపులు, మంచాల మీద, చెక్కల మీద మోసుకొచ్చిన వాళ్ళు, రకరకాలైన వాళ్ళు ఉంటారు కదా. మరి స్త్రీలు, పురుషులు, పిల్లలు అందరూ ఉంటారు. అందరూ యేసు ప్రభు చుట్టూ గుమికూడి ఉంటారు. అందుకని జీసస్ కనపడ్డాం ఆయనకి. అందుకని ఏం చేశాడు, కొట్టాడు కదా, చాలా ఉపాయాలు ఉంటాయి వీళ్ళకి. అందుకని చెట్టు ఎక్కేశాడు, గబగబా పోయి చెట్టు ఎక్కాడు. అంటే ఆయన హృదయంలో ఉండే కోరిక మాత్రం జీసస్ ని ఎట్టయినా చూడగోరెను అని ఉందన్నమాట. ఆ కోరిక అలాగా మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి వాళ్ళంగా ఉంటాం అనమాట. దాన్ని బాగా ఎంతగా పిల్లలకి మనం చెప్పగలిగితే అంత బాగా వాళ్ళకి చెప్పాలి. అప్పుడు జీసస్ వచ్చి ఏమన్నాడు, కిందకి దిగిరా అని పిలిచాడు కదా. చిన్నపిల్లలకి చెప్పేటప్పుడు నువ్వు దిగిరా అంటే అప్పుడు వెంటనే దిగి వస్తాడు. జక్కయ్యకి ఆశ్చర్యం వేసి ఉంటుంది కదా, జక్కయ్య త్వరగా దిగు అన్నాడు, పేరు పెట్టి పిలిచాడు. కాబట్టి జక్కయ్య అటు ఇటు కూడా చూస్తుంటాడు, నన్ను పిలుస్తున్నాడు, ఎవరిని పిలుస్తున్నాడు అనేసి. మరి జక్కయ్య దిగిరా అంటే తొందరగా దిగి వచ్చాడంట. దిగి వచ్చేసేసి యేసు ప్రభు ఏమన్నాడు, మీ ఇంటికి నేను వస్తానంటే తీసుకెళ్ళాడు. మరి ప్రశ్నలు అడగాలి పిల్లల్ని మనం. యేసు ప్రభు ఈరోజు మీ ఇంటికి వస్తానంటే మనం తీసుకెళ్ళగలమా? త్వరగా దిగిరా అన్నాడు. మరి త్వరగా దేవుని సన్నిధికి రాగలమా జీసస్ పిలిచినప్పుడు? అట్లాగా దేవుడు మనల్ని పిలిచేవాడు ఉంటున్నాడని ప్రతి మాటలో మనం వాళ్ళ యొక్క హృదయాల్లోకి దేవుని యొక్క స్థితి లేకపోతే దేవుని యొక్క మనస్తత్వం ఏంటో వాళ్ళకి చెప్పాలన్నమాట. అంటే ఎలాంటి వాళ్ళనైనా కూడా దేవుడు ఏం చేస్తాడు, పిలుస్తాడు. తర్వాత మన హృదయంలో ఏముందో దాన్ని బట్టి పిలుస్తాడు. అక్కడ చాలా మంది ఉండుండొచ్చు అట్లాగే యేసు ప్రభు కనపడక దూరంగానే ఉండుండొచ్చు. బట్ జక్కయ్య మాత్రం చాలా ఇంట్రెస్ట్ గా యేసు ప్రభు చూడాలనుకున్నాడు. ఆయన హృదయంలో ఉండే ఆ కోరికను బట్టి మరి అది కోరిక తీర్చే దేవుడు ఉన్నాడు అన్నమాట. అందుకని ఏమన్నాడు, యేసు ప్రభుని చూస్తే చాలు అనుకున్నాడు. ఆయన చూడాలని ఒక్కడుగు ముందుకేసి పైకి ఎక్కినాడు. అయితే యేసు ప్రభు వారు 10 అడుగులు ముందుకు వచ్చి జక్కయ్యని కిందకి తెచ్చి వాళ్ళ ఇంటికే తీసుకుంటారు. చూడండి ఎంత ప్రేమ గల దేవుడు కదా. అలాగా యేసు ప్రభు గురించి మనం చెప్పాలి. అందువల్ల ఏమైంది, జక్కయ్య ఏమయ్యాడంటే చాలా సంతోషానికి తర్వాత ఆయన ఎమోషనల్ అయిపోయాడు అనమాట. ఎంతో సంతోషపడిపోయాడు జీసస్ వచ్చేటప్పుడు. ఏమన్నాడు, అప్పుడు గుర్తొచ్చేసింది ఆయనకి, అబ్బా నేను ఎంత డబ్బు అందరికీ దొంగిలిచ్చేసాను డబ్బు అని చెప్పేసేసి జీసస్ చూడంగానే ఎవరు చెప్పలే. జీసస్ కూడా నువ్వు మనసు మార్చుకోలేకపోతే నువ్వు అది చేయి ఇది చేయి అని చెప్పలే. పరిశుద్ధుడైన ఆయన చూడంగానే జక్కయ్యకి ఆ విషయం గుర్తొచ్చేసింది. అంతే కదా. మరి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు చర్చిలో కూడా పిల్లలు బయట అంతా తరస్తా వస్తారు, కానీ దేవుని సన్నిధిలోకి రాగానే ఇక్కడ జీసస్ ఉన్నాడు, దేవుడు ఉన్నాడు అని చెప్పేసి మౌనంగా ఉంటారు. మౌనంగా ఉండలేదంటే వాళ్ళకి జీసస్ అక్కడ ఉన్నాడనే అవగాహన లేదు. కాబట్టి మనం పిల్లల్ని అడగాలన్నమాట. జీసస్ ఉన్నాడనే భయంతో జక్కయ్యలాగా ఈ తప్పులు ఒప్పుకొని దేవుని సన్నిధిలో కూర్చుంటున్నావా, లేకపోతే ఎవరు లేరులే ఇది చర్చే కదా, ఇది ఒక బిల్డింగే కదా అన్నట్టు ఉంటున్నావా అనేటటువంటి ప్రశ్నలు కూడా మనం అడగాలన్నమాట.
అప్పుడు ఆయన ఏమి కమిట్ అయ్యాడు మనం గమనించినట్లయితే, నా ధనాన్ని పేదలకు ఇచ్చేస్తాను కదా. తర్వాత నేను అన్యాయం చేస్తుంటే ఎవరికైనా వాళ్ళకి నేను 4 గంటలు చెల్లిస్తాను, తిరిగి ఇచ్చేస్తాను అని చెప్పాడు. ఆ మాట చెప్పగానే యేసుప్రభు క్షమించాడు అనే మాట రాయబడినట్టు ఇక్కడ మనం పిల్లలకు మరి యేసుప్రభు క్షమించేటటువంటి దేవుడు అనేటటువంటి విషయాన్ని మనం చెప్పాలి. ఎట్లా క్షమించాడు? ఈయన ఏమన్నారు ప్రజలందరూ? పాపి పాపి అని అన్నారు. పాపి అయినా వీళ్ళింటికి వినడప్ప జీసస్ అని. మనుషులకి మనం ఒక రకంగా కనపడతాం, ఎప్పుడు తప్పులే వెతకుతుంటారు మనుషులు. కానీ దేవుడు ఏం చేస్తాడంటే మన హృదయాలను చూస్తాడు. ఆయన వైపు ఎవరు చూస్తారో వాళ్ళకి తప్పకుండా మేలు చేస్తాడు, ఆయన తప్పకుండా క్షమిస్తాడు. మనుషులైతే క్షమించాల దీన్ని, ఎందుకంటే చాలా ట్యాక్స్ కలెక్ట్ చేశాడు, పీడించాడు, ఆయన్ని పాపిగానే చూస్తున్నారు. కానీ దేవుడు అయితే మాత్రం యేసు ప్రభు ఆయన హృదయంలో ఉండే కోరిక ఆయన దగ్గరికి రావాలి, ఆయన్ని చూడాలనుకున్నారు. ఎవరైతే యేసు ప్రభు దగ్గరికి రావాలనుకుంటారో వాళ్ళకి తప్పకుండా ఆయన ప్రత్యక్షపరుచుకుంటాడు. తర్వాత తన గుణాలు కూడా యేసు ప్రభు సన్నిధిలో ఉంటే ఆ క్షమించే గుణం అనేది కూడా వస్తుంది అన్నమాట. కాబట్టి క్షమించాలి. దానికి కంటత వాక్యం ఏమి ఇచ్చాడంటే, పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమలను మనకంత దూరపరిచి ఉన్నాడు. ఇది 103వ కీర్తన 12వ వచనం. ఇది పిల్లల చేత పలికిచ్చి వాళ్ళని అప్పుడే నేర్చుకొని చెప్పని కూడా చెప్పాలి, అప్రిసియేషన్ చేయాలి. ఎవరైనా చెప్తే నేర్చుకొని వాళ్ళు ఎవరెవరు చెప్పారో వాళ్ళని అందరి చేత చప్పట్లు కొట్టించాలి, మెచ్చుకోవాలన్నమాట. తర్వాత తూర్పు పడమరకి ఎంత దూరం చేశాడు అని అంటే, అసలు తూర్పు అంటే ఏంది, పడమర అంటే ఏంది కూడా పిల్లలకి చెప్పాలి. ముందు దీన్ని కూడా వివరించాలి. తూర్పు అంటే సూర్యుడు ఉదయించేటటువంటి దిక్కు కదా. మరి ఆ తర్వాత పడమర అంటే పొద్దున్నే సూర్యుడు ఉదయిస్తాడు తూర్పున, సాయంత్రం అస్తమిస్తాడు, కనపడకుండా పోతాడు. కాబట్టి తూర్పు పడమరకి దూరం ఎంత? ఇంతవరకు ఎవరు కొలవలేదు, కొలవడం అసాధ్యం. అంత దూరపరిచాడు మన ఏంటంటే అతిక్రమములు అన్నాడు. సో ఏంది అతిక్రమాలు? క్షమించాడు దేవుడు, అంత దూరపరిచేశాడు. తూర్పు పడమరకి ఎంత దూరమో అంత మన అతిక్రమాలను ఆయన దూరం చేశాడు. మనుషులైతే వాటిని గుర్తు పెట్టుకొని వాటినే పట్టి ఆయన్ని తిడతా ఉండరు, పాపి 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 అని. యాక్చువల్గా జక్కయ్య అనే పేరుకి అర్థం ఏంటంటే పరిశుద్ధుడు. కానీ పాపి 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 అంటున్నారు ఆయన బిహేవియర్ని బట్టి. కానీ దేవుడు ఏం చేశాడంటే ఆయన్ని పరిశుద్ధపరిచాడు. ఎలాగా? క్షమించాడు. ఎలా క్షమించాడు? క్షమించడం అంటే ఆయన పాపాలన్నీ లేకుండా చేశాడు అనమాట. కాబట్టి పడమరకి తూర్పు ఎంత దూరమో అలాగా అతిక్రమాలు దూరపరిచాడు. అతిక్రమాలకి ఇంకొక పదం ఏంటి? ఇంకేం పదం? అతిక్రమాలని ఇంకేమనొచ్చు అని పిల్లల్ని అడగాలి. తప్పు అని చెప్తారు, పాపం అని చెప్పేవాళ్ళు ఉంటారు, దోషాలు అని చెప్పేవాళ్ళు ఉంటారు, నేరాలు అని చెప్పేవాళ్ళు ఉంటారు. తర్వాత అన్యాయంగా వేరే వాళ్ళు సొత్తు పట్టుకోవడం, అది కూడా పాపం, అది కూడా దోషం. ఇలాగ వాళ్ళ దగ్గర నుంచి చెడ్డ పనులన్నీ ఏంటి, అతిక్రమాలు అంటే ఏంటి అనేది మనం వాళ్ళ దగ్గర నుంచి చాలా పదాలు రాబట్టచ్చు. అంటే వాళ్ళకి అట్లాంటి అతిక్రమాలన్నిటి నుంచి యేసు క్రీస్తు మనల్ని ఫర్గివ్ చేస్తాడు, పార్డన్ చేస్తాడు, క్షమిస్తాడు అనేటటువంటి ఆ భావనను వాళ్ళకి తెలియజేయాలన్నమాట. అందుకని ఇందులో ముఖ్యమైన పదం ఏంటంటే క్షమాపణ. మనకు వ్యతిరేకంగా ఎవరైనా చేస్తే క్షమించాలా అనేది. యేసు ప్రభు క్షమించాడు, మనం కూడా క్షమించాలి అనేటటువంటి తీసుకురావాలి. తర్వాత ఈ క్షమించాలనే దానికి మరి మీరు అడుగుతున్నారా క్షమించమని? ఎవరు అడుగుతారు? చిన్నపిల్లల్ని అడగండి. ఎట్లా అడుగుతారు మీరు ఇతరులను క్షమించమని అని అంటే, వాళ్ళు సారీ చెప్పాము అని అంటారు కదా. ఏదైనా తప్పు చేస్తే వెంటనే ఏం చెప్తారు? సారీ చెప్పమని అడుగుతారు, లేకపోతే సారీ చెప్పమని నేర్పిస్తాం. వాళ్ళు ఇష్టంగా చెప్పారు, చాలా సార్లు మనం చెప్పాం కాబట్టి సారీ అనేస్తారు అన్నమాట. కానీ సారీ అనేటటువంటిది లేదు, పార్డన్, నన్ను క్షమించు అనేటటువంటిది, ఎక్స్క్యూజ్ మీ అనేది, ఇవన్నీ కూడా మామూలుగా పడికట్టు పదాలలాగా అయిపోయాయి అనమాట, అలవాటుగా చెప్పేటటువంటి మాటలుగా అయిపోయాయి. కానీ ఇవి ఒకవేళ మనం హృదయపూర్వకంగా అడిగినా అడగకపోయినా యేసు ప్రభు దగ్గరకు వచ్చి నన్ను క్షమించమని హృదయపూర్వకంగా అడిగితే మాత్రం తప్పకుండా క్షమిస్తాడు ఆయన. నా తప్పులు క్షమించు అంటే అది జక్కయ్య చేసింది. ఇది ఎలాగా? క్షమించు అని కూడా అడగల ఆయన, ఒప్పేసుకున్నాడు అన్ని. యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఒప్పుకున్నాడు, నేను పేదలకి అన్యాయం చేస్తున్నాను కాబట్టి సగం ఆస్తి ఇచ్చేస్తాను అన్నాడు. ఎవరి దగ్గర అన్యాయం తీసుకోవాలి, 4 గంటలు చెల్లిస్తాను అన్నాడు. మరి ప్రభు ముఖం చూడంగానే తప్పులు ఒప్పుకోవాలి కదా. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అప్పటి వరకు చేసినవి ఒప్పుకోవడం అనేటటువంటి, ఇది పిల్లలకి మనం ఎలా ఎంత చెప్పగలిగితే
అంత చెప్పడం మంచిదన్నమాట. కాబట్టి క్షమించడం అనేది యేసు ప్రభు ఒక్కడే చేయగలిగింది. ఇది మనం వాళ్ళు ఎప్పుడన్నా అడిగారా లేదా పిల్లలు యేసు ప్రభుని అనేది మనం వాళ్ళని అడగాలి. పర్సనల్ గా క్షమించమని యేసు ప్రభు దగ్గర ఒప్పుకోలు ఉండాలా అని పిల్లలకు చెప్పాలి. ఎందుకంటే క్షమాపణ లేకపోతే, పాప క్షమాపణ లేకపోతే పరలోకం లేదు. అది డైరెక్ట్ గా చెప్పచ్చు. పాప క్షమాపణ అంటే పాపాలు క్షమించమని మనం అడిగితే ఆయన క్షమిస్తాడు. క్షమించినప్పుడే మనకు పరలోక ప్రాప్తి అనేది వస్తుంది. అంటే దేవుని సన్నిధికి మనం వెళ్ళగలం. మా నాన్నకి సారీ చెప్పాలి, మా అమ్మకి సారీ చెప్పాలి, మా ఫ్రెండ్స్ కి సారీ చెప్పాలి అని అంటే అది మనుషులు క్షమించారు, అక్కడికి అయిపోయింది. కానీ అది కాదు, మనకుండేటటువంటి ఫస్ట్ మెయిన్ లెసన్ లో చెప్పుకుంటాం కదా, జన్మ పాపం, కర్మ పాపం, ఆదాము దగ్గర నుంచి వచ్చిన పాపం, అవన్నీ క్షమించడానికి యేసు ప్రభువుకు ఒక్కడికే అధికారం ఉంది. కాబట్టి ఆయన క్షమాపణ అడిగితేనే మన పాపం అంతా పోయి మన పరలోకం చేస్తామని చెప్పాలి. ఇది ఫస్ట్ క్లాస్ వాళ్ళకి చెప్పేటటువంటిది. తర్వాత 2వ క్లాస్ వాళ్ళకి అంటే బుక్ నెంబర్ 2లో ఉండేవాళ్ళు, వీళ్ళు 7 నుంచి 9 సంవత్సరాలు, 7 to 9 years స్టూడెంట్స్. వీళ్ళకి ఏమని ఇచ్చారంటే, అక్కడ చెట్టు మీద పొట్టివాడు అన్నారా, ఇక్కడ చెట్టు మీద ధనవంతుడు అన్నారు. క్యాప్షన్ చెట్టు మీద ధనవంతుడు. ఇది కూడా సోర్స్ ఏమో బైబిల్లో నుంచి 19వ అధ్యాయంలో సువార్త మొదటి 10 వచనాలు చదువుకోవాలన్నమాట. ఇక్కడ ఈయన గురించి పొట్టివాడని కాదు కానీ ధనవంతుడు. ఎందుకు ధనవంతుడు అయ్యాడు? ఈయన ఒక సూకరి, ట్యాక్స్ కలెక్టర్, అన్యాయంగా ప్రజల దగ్గర వసూలు చేసి ధనవంతుడు అయిపోయాడు అన్నమాట. ఆయన గురించి ఆ మాట రాయబడింది, ధనవంతుడు. కానీ ఆయన గురించి ఏమని రాయబడిందంటే, ఇంకొక లక్షణం పొట్టేవాడు అని కూడా రాయబడింది. ధనవంతుడు, పొట్టివాడు. ఫస్ట్ క్లాస్ వాళ్ళు చెప్పేటప్పుడు పొట్టోడు అని చెప్తాం, ఇక్కడికి వచ్చేసరికి ధనవంతుడు. ఎలాగ ధనవంతుడు అయ్యాడు? ధనం ఉండడం మంచిదా కాదా? పిల్లల్ని అడిగితే చెప్తారు, డబ్బు కావాలన్నా వద్దా? కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. ధనం అవసరమే, కానీ అపేక్ష, దాని గురించి ఎక్కువ డబ్బు ఉండాలి, ఎక్కువ డబ్బు ఉండాలి. చాలా మంది పిల్లలు ఏమనుకుంటారంటే, మేము గొప్ప వాళ్ళ ఇంట్లో పుట్టుంటే బాగుంది అనుకుంటారండి. చాలా డబ్బులు ఉండే వాళ్ళ ఇంట్లో. కాబట్టి వాళ్ళ మిత్స్, వాళ్ళకు ఉండేటటువంటి అపోహలు మనం తొలగించాలి. అంటే వాక్య వెలుగులో మనం చెప్పాలి, ధనాపేక్ష సమస్త కీడులకు మూలం అని చెప్పాలి. మనకు తగు మాత్రమే మరి ఉండాలి. అందుకే 30వ అధ్యాయం సామెతల్లో ఒక మాట ఉంది. అక్కడ అగూరు పలికినటువంటి దేవోక్తం, అక్కడ ఏమంటాడంటే, దేవునికి ఒక ప్రార్థన చేస్తాడు ఆయన, దేవా నాకు ఎక్కువ అవ్వద్దు, తక్కువ అవ్వద్దు, తగినంత మాత్రం ఏమంటారు. ఎక్కువైతే కడుపు నిండి దేవుడు ఎవడని అంటారు, తక్కువ అయిపోతే దొంగిలిస్తాడు. చూడండి, బైబిల్లో నుంచి ఇటువంటివి చెప్పాల్సిన అనుకుంటున్నాం అనమాట. ఈ ధనవంతుడు ఇతను బ్యాడ్ మీన్స్ తో, లేదంటే చెడ్డ లంచాలు పుచ్చుకోవడం, ఎక్కువ ట్యాక్స్ కలెక్ట్ చేయడం, ఇట్లాంటి వేరే మార్గాల ద్వారా దుర్లాభాన్ని అపేక్షించాడు, ధనవంతుడు అయ్యాడు. కాబట్టి దాన్ని మనం, అది అతిక్రమం దేవుని దృష్టిలో, మన పవిత్రమైన జీవితానికి అది సరిపోయింది కాదు. కాబట్టి దాన్ని చెప్పాల్సిన వారు. తర్వాత ఈయన దగ్గరకు వచ్చి, చెట్టు మీద ధనవంతుడు ఉన్నాడు. మామూలుగా ధనవంతులు అయితే చెట్లు ఎక్కుతారా? అక్కడ ఎక్కరు. కానీ ఈయనలో ఉండే ఆ కోరిక, దేవుణ్ణి చూడాలి, యేసుని చూడాలని చెప్పేసి, అసలు ఆయన, నేను ఒక రిచ్ మ్యాన్ని కదా, నేను పోయి దబాయించి ముందులోకి వెళ్ళిపోతాను, చూస్తాను అనుకోలే. నేనేందులో చూసేది అనుకోలే. నేను చెట్టు ఎక్కితే ఎవరైనా ఏమైనా చేస్తారేమో, ఎగతాళి చేస్తారేమో అని కూడా అనుకోలే. ఆయన బేసిక్ డిజైర్ ఏంటంటే, టు సీ హూ జీసస్ ఈజ్. యేసు ఎవరో చూడగొట్టాడు. అందుకే ధనవంతుడైన ఆయన ఎక్కాడు. ఆయన హోదాని, ఆయన ధనాన్ని ఆయన లక్ష్య పెట్టాడు. ఇది మంచి కోరిక. అందుకే దేవుడు హృదయాన్ని చూసే దేవుడు కాబట్టి వచ్చి, జక్కయ్య త్వరగా దిగు, నీ ఇంటికి వెళ్ళాలి, నేను ఇంట్లో ఉండాలా అన్నాడు కదా. ఎవరైతే యేసు ప్రభు చూడాలని హృదయం తలుపు తీస్తారో వాళ్ళతో ఉంటాడు ఆయన. వచ్చి మనం కాదు హోస్ట్. అప్పుడు జీసస్ వస్తే జీససే హోస్ట్ మనకు. ఆయన మనతో విందు చేస్తాడంట. మన దగ్గర ఏమి లేకపోయినా ఆయన ఇస్తాడు. మన దగ్గర అవసరం లేనిది తీసేస్తాడు కదా. ఇలాంటివి మనం చెప్పాలన్నమాట. అందుకే ఆయన, నా ధనాన్ని పేదలకు ఇస్తాను, అన్యాయంగా దొంగిలించుటకి ఇస్తానని చెప్పాడు. ఇక్కడ కూడా సేమ్ వాక్యమే, పడమటికి తూర్పు ఎంత దూరం అనేది కంటక వాక్యం. ఇక్కడ ముఖ్య పదం క్షమించుట.
ఎలాగ క్షమించాలంటే మనకు వ్యతిరేకంగా ఇతరులు చేసిన చెడును పట్టించుకోకుండా క్షమించాలని చెప్పేసి రాయబడింది అనమాట. తర్వాత దానికి ఎగ్జాంపుల్స్ గా మనం బైబిల్లోంచి తీసుకోవచ్చు, లేదు మన అనుభవాల నుంచి ఏమైనా తెలుసుంటే కూడా చెప్పచ్చు అనమాట. ఒకసారి పాకిస్తాన్ లో ప్రొఫెసర్ గారు కారులో పోతూ ఉన్నాడంట. పోతూ ఉంటే ఒక చిన్న పిల్లవాడు గబుక్కున కారు కిందకి వచ్చేసాడు. ఈయన సడన్ బ్రేక్ వేసినా కూడా ఆ పిల్లడు దూరిపోయాడు. అది వీలు కాలేదు, చనిపోయాడు. కారు ఎక్కేసింది ఆ పిల్లడి మీద. ఆ సమయంలో అక్కడ చాలా చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. ఆయన తీసుకెళ్లి జైల్లో వేసేసారు. తర్వాత ఆయన గురి శిక్ష కూడా ఖరారు చేసేసారు, మరణ శిక్ష. కానీ ఆయన చాలా భక్తి గలవాడంట, ఆయన ముస్లిము. అదే సమయంలో ఎక్కువ ప్రార్థనలు, వాళ్ళు నమాజులు అవన్నీ చేసేవాడు. ఆయన కావాలని చేయలేదు ఇది, కానీ ఆ పిల్లోడు చనిపోయాడు నా వల్ల అనేటటువంటి అపరాధ భావన ఈయన వెంటాడుతా ఉంది. నేనేం చేయాలనేసి. మామూలుగా చట్టం ఏం చేస్తుంది, ఆ నేరానికి తగిన శిక్ష వేసేసి ప్రాయశ్చిత్తం అయిపోయింది, అక్కడికి అయిపోయింది అని అనుకుంటారు. తప్పు చేశాడు కాబట్టి శిక్షించామని. కానీ ఇతనికి మనసులో మాత్రం ఇది కాదు, నా పాపం అంతా పోవాలా. తెలిసి చేసినా తెలియక చేసినా ఒక నిండు ప్రాణం పోయింది, ప్రాణం హాని, ప్రాణ హత్య చేసినట్టే నేను. ఈ హత్యా దోషం నా మీద నుంచి పోవాలి, దీనికి ఏం చేయాలని ఆయన రోజు ఏడుస్తూ ఉండేవాడు. మరి ఆ జైల్లో రేడియో అలౌ చేసేవాళ్ళు, అంటే ప్రొఫెసర్ కదా, పేపర్లు చదవచ్చు, రేడియో వినేవాళ్ళు. ఆ రేడియోలో అప్పుడు వాక్యం వస్తా ఉంది. ఆ వాక్యం వచ్చినప్పుడు ఆయన విన్నాడు, యేసు రక్తం ప్రతి పాపం నుంచి విడిపిస్తుంది, అపరాధ భావాన్ని తీసేస్తుంది, ఆయన క్షమించలేని పాపం అంటూ ఏది లేదని చెప్పేసి వాక్యం చెప్తున్నారు సేవకు. ఆయన చాలా అట్లాంటిది ఫస్ట్ వినడం ఆయనే, అదే విషయం వినడం అనేటటువంటిది, అంటే వాక్యం వినడం అదే ఫస్ట్ టైం. సో ఆయనకు అర్థమైపోయింది అనమాట, ఒకడు క్షమించే దేవుడు అనేవాడు ఉన్నాడు. యేసు రక్తం పాపాన్ని క్షమిస్తుంది, ప్రతి పాపని క్షమిస్తుంది, ఆయన రక్తం వల్ల మనకు విడుదల ఉందని చెప్పేసి అర్థమైపోయి ఆయన ఏం చేశాడంటే అడ్రస్ చెప్తారు కదా చివర, ఆ రేడియో వాళ్ళ అడ్రస్ చెప్పినప్పుడు వాళ్ళకి లెటర్ రాసి ఇది నా పరిస్థితి, మరి నా పాపాన్ని కూడా జీసస్ క్షమించగలరా అని అడిగితే వాళ్ళు రిప్లై ఇచ్చారు అనమాట. తప్పకుండా క్షమిస్తాడు, యేసు క్షమించలేని పాపం అంటూ లేదు, యేసు రక్తం కడగని పాపం అంటూ లేదు అన్నప్పుడు ఇలాగా మీరు తీర్మానం చేసుకోండి, పాపాలు ఒప్పుకోండి, మీరు చేసిన ప్రతి పాపం ఒప్పుకోండి, అప్పుడు యేసు రక్తంతో కడగమని అడగండి, ఆయన హృదయంలో చేర్చుకోండి అని వాళ్ళు సువార్త రాసినప్పుడు ఆయన యాక్సెప్ట్ చేశాడు. చేసినప్పుడు ఆయనకి ఎంతో బర్డన్ దిగిపోయిందంట. అప్పుడు అనుకున్నాడంటే ఇంకా నేను చచ్చిపోయినా పర్వాలా, నా పాపం ఇక్కడే క్షమించబడింది, నన్ను హ్యాంగ్ చేసినా ఏం చేసినా కూడా నేనైతే పాప క్షమాపణ పొందానని కదా. చూడండి, క్షమాపణ అనే పదం ఎంత అవసరం అనేది మరి ఆ సెకండ్ వాళ్ళకి కూడా మనం చెప్పాలంటే, సెకండ్ బుక్ లో ఉండేవాళ్ళు 7 to 9 years పిల్లలకి దీని గురించి మనం చెప్పాలి. ఇట్లాంటివి ఏదైనా అనుభవాలు ఉంటే మీరు చక్కగా చెప్పాలని చెప్పేసి మనం చేస్తున్నాను. తర్వాత మూడవది బుక్ నెంబర్ 3లో యేసు మరియు జక్కయ్య అన్నారు. ఇందాకేమో పొట్టివాడు ధనవంతుడు అన్నారు. ఇప్పుడు డైరెక్ట్ గా జక్కయ్య గురించి, ఇది వచ్చేసేసి 10 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల ఏజ్ గ్రూప్ వాళ్ళకి అన్నమాట. యేసు మరియు జక్కయ్య, ఇక్కడ మనం డీటెయిల్డ్ గా బైబిల్లో ఉండేటటువంటిదంతా కూడా మనము చెప్తాం కదా. పట్టణంలో ప్రవేశిస్తే జనులు గుంపులుగా వెంబడించారని, తర్వాత ఆయన ఎక్కువ డబ్బులు సంపాదించి గొప్పోడై ఉన్నాడని, ఆయన చూడాలనుకొని చెట్టు ఎక్కాడు అని చెప్పేసి చెప్తూ, ఇప్పుడు యేసు డైరెక్ట్ గా ఎట్లాగా చెట్టు దగ్గరికి వచ్చి అంతమందిని గుంపును వదిలిపెట్టొచ్చి ఈయన దగ్గరికి వచ్చి కన్నులు ఎత్తి చూసి, జక్కయ్య త్వరగా దిగు, నేడు నీ ఇంట ఉండాల్సింది అని చెప్పి చెప్తున్నాడు. కానీ సమాజం అంతా ఈయన్ని ఒక పాపి అంటుంది, అన్పాపులర్ చేస్తున్నా కూడా జీసస్ మాత్రం ఆయన్ని మరి అబ్రహాం కుమారుడు అంటున్నాడు, నీ ఇంట్లో ఉంటాను నేను అంటున్నాడు. అక్కడికి వచ్చాడు. అక్కడికి రాగానే ఈయన అన్ని ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నప్పుడు ఆయన ఏం చేశాడు, రక్షణ పొందాడు. యేసు ఇంటిలోకి వచ్చినప్పుడు జక్కయ్య రక్షణ పొందాడు కదా. నశించిన దాన్ని వెదకి రక్షించటకు మనిషి కుమారుడి లోకానికి వచ్చాడు. ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేయాలి ఇక్కడ. మరి రక్షణ అనేటటువంటి పదం కూడా మనం ఇక్కడ చెప్పాల్సిన మనం. రక్షణ ఎలా వస్తుంది, రోమా పత్రికలో మనం రాసిన 10వ అధ్యాయం 9వ వచనంలో కదా, యేసు ప్రభువుని నోటితో ఒప్పుకోవాలి, మరి హృదయంలో ఆయన ప్రభు అని విశ్వసించాలి కదా. రక్షణ పాపాలు ఒప్పుకొని హృదయంలోకి చేర్చుకోవడం.
అలాగే హృదయంలోకి చేర్చుకున్నాడు, ఇంట్లో కూడా చేర్చుకున్నాడు కదా. అలా చెప్పాలి. ఇక్కడ కంటక వాక్యం 2 కొరింథీ 5:17 ఇచ్చారు. కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడలవాడు నూతన సృష్టి, పాతవి గతించిన, ఇదిగో కొత్తమైన. అంటే జక్కయ్య జీవితంలో పాతవన్నీ పోయినాయి, ఇప్పుడంతా కొత్తది వచ్చింది కదా. పాతవి అన్యాయంగా సంపాదించినవన్నీ ఇచ్చేసాడు, ఇప్పుడు కొత్తవి, కొత్త జీవితాన్ని కొత్తగా ప్రారంభిస్తున్నాడు. ఇతడును అబ్రహాం కుమారుడే, అబ్రహాం విశ్వాసులకు తండ్రి. సో జక్కయ్య కూడా విశ్వాస అయ్యాడు కదా. దీంట్లో ముఖ్యమైన పదాలు అన్యాయము అంటే అన్యాయం చేయడం, గాయపరచడం లేదా హాని కలిగించడం. రెండవది రక్షణ. రక్షణ అంటే ఏదో పోలీసు రక్షణ కాదు, లేకపోతే కొంతమంది ఏం చేస్తారు, కుక్కల్ని పెంచుకుంటారు, కొంతమంది బాడీ గార్డ్స్ ని పెట్టుకుంటారు, కొంతమంది మరి పోలీసుల దగ్గర నుంచి రక్షణ కోరుతారు. ఇది కాదు రక్షణ. రక్షణ అంటే పాపాల నుంచి విడిపించబడడం, పాపాల నుంచి బయటికి తీసుకురావడం. దానికోసం యేసు ప్రభు చేసిన కార్యం. తర్వాత ఇవి ఇక్కడ మనకు 3వ క్లాస్ వాళ్ళకి మనం చెప్పాల్సినది ఉంది. తర్వాత ఈ క్షమాపణ, యేసు ప్రభు రక్షణ కోసం ఏం చేశాడు, క్షమించాడు కదా. అట్లాగే మరి మనం యేసు ప్రభు క్షమించినట్టే మనం కూడా క్షమించాలని ఆ లెవెల్లో వాళ్ళకి చెప్పచ్చు. ఇది మత్తయి సువార్త 6వ అధ్యాయం 12వ వచనంలో ఉందన్నమాట. అది ఏంటంటే మా రుణస్తుల్ని మా క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించిన ప్రకారం మా రుణస్తులను కూడా క్షమించు అనే మాట పరలోక ప్రార్థన. తర్వాత వచ్చేసి మీరు మీ పాపాలను ఒప్పుకుంటే, మీ శత్రువులను క్షమిస్తే పరలోక తండ్రి కూడా మిమ్మల్ని క్షమిస్తారు. మీ అపరాధాలని, మీ ఎడల అపరాధం చేసిన వారిని మీరు క్షమిస్తే మరి పరలోకమందున మీ తండ్రి కూడా మిమ్మల్ని క్షమిస్తారు. అంటే క్షమించండి, క్షమించబడతారు. క్షమాపణ యొక్క పరిస్థితిని మనం చెప్పాలన్నమాట. దానికి కూడా చాలా కథలు లాంటివి మనం చెప్పచ్చు. మరి 2 అమ్మాయిలు ఉన్నారు. ఆ చిన్న అమ్మాయి పెద్ద అమ్మాయిని బాగా కొట్టేసింది, వాళ్ళ అమ్మ డ్యూటీకి వెళ్ళిపోయింది. ఈ పెద్ద పిల్ల పోనీలే, చిన్న పిల్ల కదా అమ్మ కొడితే కొట్టిందిలని భరించుకుంది. చెప్తుంటే అమ్మాయి వినలా. పెద్ద పిల్ల కదా 2 లాగి కొట్ల. చిన్నపిల్లని పోనీలే మా చెల్లి కదా, దానికి తెలియదులే, కొట్టిందని గమ్మునుండిందంట. గమ్మునుండి ఏడుపు వచ్చేసింది. ఎందుకంటే వాళ్ళంతా దెబ్బలు, వాళ్ళు వాసిపోయింది, నొప్పి పడుతున్నాయి. ఏడ్చుకుంటా కిటికీ దగ్గర మంచం ఉంటే పడుకుంది, నిద్రపోయింది. పడుకున్న తర్వాత అమ్మాయికి ఒక దేవదూత వచ్చి అమ్మాయిని పరలోకాన్ని తీసుకోబోతున్నారు. ఆ పాపకి చాలా సంతోషంగా ఉందంట. అప్పుడు దాకా ఆ దెబ్బలు, ఆ ఏడుపు అంతా ఎట్టపోయింది. పోతా ఉంటే అన్ని చూపిస్తా తీసుకుపోతా ఉందంట దేవదూత. పైకి వెళ్ళిన తర్వాత పరలోకం అంతా మరి అంత తిప్పి తీసుకొచ్చిన తర్వాత ఒక దగ్గర ఒక ఆయన పెద్ద టేబుల్ వేసుకొని రాస్తున్నాడంట. రాస్తా ఉంటే దూతను అడిగింది, ఏంటి ఆయన రాసేదంటే ఆయన పేతురు రాస్తా ఉన్నాడు. ఒక్కొక్కరి గురించి ఆ గ్రంథాల్లో రాస్తున్నాడు. వెనకాలనే పోయి తొంగి చూసిందంట. చూస్తే వీళ్ళ నాన్న పేరు లేదంట. వీళ్ళ ఇంట్లో అందరి పేర్లు ఉన్నాయంట, పరలోకానికి వచ్చే వాళ్ళందరి పేర్లు. వాళ్ళ నాన్న పేరు లేదంట. ఆ పిల్ల అడిగిందంట. అడిగితే మీ నాన్న యేసుప్రభుని నమ్మలేదు, పాపాలు క్షమించబడలేదు, కాబట్టి ఆయన పేరు లేదన్న. అనేటప్పటికి ఆ పిల్ల అక్కడిని కింద పడి దొల్లి ఏడుస్తా ఉందంట. లేదు అంకుల్, మా నాన్న పేరు రావాల్సిందే దాంట్లో, నాకు తెలియదు. అమ్మ లేదమ్మా, ఇంతవరకు ఆయన యాక్సెప్ట్ చేయలేదు, యాక్సెప్ట్ చేస్తే వెంటనే రాస్తామని చెప్తున్నారంట. జీసస్ దగ్గర నుంచి ఆ క్షమాపణ అనేది రావాలి. ఆ మాట ఆ అమ్మాయి ఒప్పుకోలేదంట. వెళ్ళ పడుతుందంట, కింద పడి ఏడుస్తుందంట, దొల్లుతా ఉందంట. మా నాన్న పేరు కూడా రావాలి దాంట్లో, మా అమ్మ పేరు ఉంది, మరి మా సిస్టర్స్ నేమ్స్ ఉన్నాయి, 3-4 వాళ్ళు పక్కదగ్గర, మరి అని చెప్పేసి ఏడుస్తాం. అసలు ఎంత వదిలించుకుంటున్నా కూడా ఒప్పుకోలేదండి మా నాన్న పేరు రావాలని. క్షమించండి, నేను అడుగుతున్నాను కదా మా నాయన వదిలేదు. అంత చిన్నపిల్ల. అమ్మాయి వయసు అప్పటికి ఎంత ఉన్నట్టు, 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉంటాయి. వాళ్ళ చెల్లి దానికంటే చిన్నది. మరి ఆ అమ్మాయి కన్నీరు, అమ్మాయి అడగడం చూసి ఇంకా ఆయన వల్ల కాక, సరేనమ్మా అట్లాగే అని ఆ పేరు అక్కడ రాశాడు. నువ్వు ఒప్పుకున్నాను అన్నావు కదా, మరి మీ నాన్న ఒప్పుకునేటట్టు నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రార్థన చెయ్యి, అలాగే మీ నాన్న పేరు కూడా ఇందులో ఆ పేజీ చించేస్తున్నాను. మీ నాన్న పేరు వచ్చిన తర్వాత, మీ నాన్న నమ్ముకున్న తర్వాత నేను రాస్తానని చెప్పాను. మరి అప్పుడు అమ్మాయి వచ్చేసిందండి. వాళ్ళ అమ్మకి చెప్పింది ఈ విషయం.
వాళ్ళ అమ్మ నా ఫ్రెండ్, ఆమె చెప్పింది నాకు. నేను అసలు ఇట్లాంటి నమ్మడానికి ఇది కాలేదు. కానీ చిన్న పిల్ల క్షమాపణ అంటే పెద్ద పిల్ల చిన్న పిల్ల చేసిన దానికి క్షమించింది. చూడండి అది ఎంత దూరం తీసుకెళ్ళిందో. తర్వాత వాళ్ళ నాన్న కొన్ని దినాలకి ప్రభువుని అంగీకరించాడు. అంగీకరించిన తర్వాత చనిపోయాడు. చాలా చిన్న వయసులో చనిపోయాడు ఆయన. చూడండి ఆ చిన్న బిడ్డ ఏడుపు, కన్నీటి ప్రార్థన. కాబట్టి మన ఇతరుల రక్షణ కోసం కూడా ప్రార్థన చేయాలి, ఇతరులు క్షమాపణ అడిగేది అది మన బాధ్యత. చాలా మంది పిల్లలు మరి మన క్లాసుల్లో ఉండే వాళ్ళని అడిగితే చెప్తారు, ఇంట్లో మదర్ నమ్ముకో ఉంటుంది, ఫాదర్ నమ్ముకుంటాడు, చాలా రకాలైన వ్యసనాల్లో ఉంటారు. మరి ఎవరికి బాధ్యత? భార్యకైనా అమ్మకైనా పిల్లలకూడదు కదా. ఆ చిన్న బిడ్డ మరి పరలోకానికి వెళ్ళి అక్కడ అడిగి వచ్చింది. ఇక్కడే మనకు ఆ ప్రొవిజన్ ఉంది. కాబట్టి మనం అడిగి వాళ్ళ ఆత్మలు కూడా సంపాదించుకోవాలి. నాకెందుకులే ఆయన ఎట్టుంటే అట్ట అని అనుకోకూడదు. ఇలాంటివి కూడా మనం పిల్లల యొక్క హృదయాల్లో వాళ్ళ బాధ్యతను తెలియజేయాలి. ఎందుకంటే పిల్లల వల్ల నమ్ముకున్నటువంటి పేరెంట్స్ ఉన్నారు. సో ఇది కూడా ఒక అంశంగా మనం అనుకుంటున్నాం. తర్వాత 4వ పుస్తకం, 4వ పుస్తకం అంటే చెప్పింది కూడా 4వ బుక్ లో ఏమనుందంటే క్షమించువాడు యేసు మరియు జక్కయ్య అనేటటువంటిది ఉంది. ఇది వచ్చేసి 13 నుంచి 15 సంవత్సరాల పిల్లలకి, 13 నుంచి 15 సంవత్సరాలు. ఇక్కడ కూడా మనం కంఠత వాక్యం ఇదే. ఇప్పుడు మనం చెప్పిన అన్ని కూడా 3-4 తరగతుల పుస్తకాల వాళ్ళకి చెప్పొచ్చు అన్నమాట. సో నేను కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మీకు చెప్పాను. సో మీకు తెలిసినవి కూడా మీరు ఇంక్లూడ్ చేసి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇది జక్కయ్య కథలో మనం చెప్పగలిగింది. మనం బైబిల్ గ్రంథంలో నుంచి చాలా తీసుకోవచ్చు కదా. మరి ఆయన ఇక్కడ కూడా స్నేహితుడుగా లేడా, మరి జక్కయ్యతో స్నేహం చేసే కదా వచ్చాడు ఇంటికి. జక్కయ్య స్నేహితుడితో ఎట్లా చెప్పుకుంటాడో అట్లా చెప్పాడు. అప్పుడు దాకా ఎంతమంది పాపి అని అన్నా, ఎంతమంది దగ్గర డబ్బులు తీసుకున్నా, ఆయన ఊరి దగ్గర కన్ఫ్యూస్ అయినట్లేదు, ఒప్పుకోవాలి. కానీ జీసస్ చూడంగానే ఒప్పుకున్నాడు కదా. ఎవ్వరికి చెప్పలేని ఫ్రెండ్కి చెప్తారు, పేరెంట్కి చెప్పరు, టీచర్కి చెప్పరు, గురువుకి చెప్పరు, తర్వాత వచ్చేసి ఒక యజమానికి చెప్పరు. ఎవరికి చెప్తారు? ఫ్రెండ్కి చెప్పుకుంటారు. ఫ్రెండ్తో అన్ని షేర్ చేసుకుంటారు. కాబట్టి షేర్ చేసుకున్నప్పుడు హెల్ప్ చేయగలిగిన వాడు రియల్ ఫ్రెండ్, నిజమైన స్నేహితుడు. సో యేసు మన నిజమైన స్నేహితుడు అనే కాన్సెప్ట్ ని పిల్లల్లో మనం చెప్పాలి. ఇది లెసన్ కి సంబంధించినటువంటి విషయం. మిగతా విషయాలు ప్లీజ్ షేర్ చేసుకుంటుంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికి కూడా వందనాలు.